నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి వాళ్ళు పెట్టిన క్లెయిమ్ స్టేటస్ అనేది, ఓకేనా, వాళ్ళు పెట్టిన క్లెయిమ్ సంబంధించిన స్టేటస్ అనేది ప్రాపర్గా ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఒక చిన్న డెమో చూపించి. ఓకే, సో స్కిప్ చేయకుండా అంతవరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం కానివ్వండి, సలహా కావాలంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద కనబడుతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో సో చాలామంది క్లెయిమ్ పెడుతున్నారండి. సో క్లెయిమ్ పెట్టేసిన తర్వాత అది ఫైన్ సెటిల్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్షియల్ విత్డ్రా కానివ్వండి, సో పెట్టినప్పుడు వాళ్ళ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా రిజెక్ట్ అవుద్ది. సో సెటిల్ అయిపోతే వెల్ అండ్ గుడ్, ఓకే, పర్లేదు. బట్ రిజెక్ట్ అవుతుంది అన్నమాట. అయితే రిజెక్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన రిజెక్ట్ రీజన్ అనేది మనకి ప్రాపర్గా ఎట్లా చెక్ చేసుకోవాలి చెప్తాను. చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు అనమాట. అయితే ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోకూడదు అనే విషయాలు మీకు చెప్తాను. ఓకే, ముఖ్యంగా చాలా మంది ఏంటంటే ఇక్కడ యూనిఫైడ్ పోర్టల్ మీకు తెలిసే ఉంటుంది. మీరు మీ సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే యూనిఫైడ్ పోర్టల్ ద్వారా కానివ్వండి, పాస్బుక్ పోర్టల్ ద్వారా కానివ్వండి, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చాలామంది యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేసి, ఓకేనా, వాళ్ళ సంబంధించిన యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అంతా చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకొని వాళ్ళ సంబంధించిన మెంబర్ డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే మీకు చూపిస్తారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది నేను క్లెయిమ్ స్టేటస్ని క్లిక్ చేసి ఓపెన్ చేశాను. సో హోమ్లోకి వెళ్తారు. హోమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ క్లిక్ చేస్తే వాళ్ళకి అక్కడ ఏంటంటే క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి ఒక డ్రాప్ డౌన్ మెనూ కనబడుతుంది. అందులో సో ఆ క్లెయిమ్ స్టేటస్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా. సో ఇలా వాళ్ళ సంబంధించిన స్టేటస్ అనేది కనబడుతుంది అనమాట. వాళ్ళు పెట్టిన ఆన్లైన్ క్లెయిమ్ సంబంధించిన స్టేటస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్ కానివ్వండి, సో మొత్తం కూడా కనిపిస్తాం అన్నమాట ఈ విధంగా. ఓకే, అయితే ముఖ్యంగా మనం క్లెయిమ్ పెట్టాం ఫామ్ 19, ఫామ్ 10C కానివ్వండి, లేకపోతే ఫామ్ 31 కానివ్వండి, ఫామ్ 10D కానివ్వండి, ఎనీవే. ఓకే, సో ఏదైనా కానివ్వండి. ఓకే, అయితే సో మనము మన సంబంధించిన స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకుంటాము. ఇక్కడ ఒక క్లెయిమ్ పెట్టాం కదా. సో ఇక్కడ కరెంట్ స్టేటస్, ఓకేనా. సో క్లెయిమ్ స్టేటస్లో కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉన్నది, సో క్లెయిమ్ సెటిల్ అయిందా లేదా, రిజెక్ట్ అయిందా, రిజెక్ట్ అయితే ఎందుకు కారణం చేత రిజెక్ట్ అయింది అనేది మనకు చూపిస్తారన్నమాట. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే రిజెక్టెడ్ ఓకే అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు అనమాట. ప్రాపర్గా ఉండదు. అంటే ఇక్కడ మనకి ప్రాపర్గా చూపిస్తుంది. చాలా మంది ఇక్కడ ఎదుగుతూ ఉంటారు అనమాట. ఈ యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేసి క్లెయిమ్ స్టేటస్లో చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏది కూడా క్లెయిమ్ స్టేటస్ సంబంధించిన ప్రాపర్ డేటా అనేది ఉండదన్నమాట. సో మీకు చెక్ చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. ముఖ్యంగా ఎవరైనా ఫామ్ 31 కానివ్వండి, లేకపోతే ఏదైనా 19 ఇట్లా ముఖ్యంగా ఫైన్ సెటిల్మెంట్ పెడతారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఏంటంటే ఎక్కువ శాతం లేదా ఫామ్ 31 పెట్టినా కానివ్వండి, వాళ్ళకి మల్టిపుల్ మెంబర్ ఐడీస్ ఫర్ సేమ్ బ్యాంక్ అకౌంట్, వాళ్ళకి ఒకటే లేక 2 యూఏఎన్ నెంబర్స్ ఉంటాయి. ఆ 2 యూఏఎన్ నెంబర్లకి ఒకటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది. దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని మార్చుకొని మళ్ళీ మీరు క్లెయిమ్ పెట్టండి అని చెప్పేసి ఇట్లా రిజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది డిఫాల్ట్గా అట్లాగే మనకి ఏంటంటే ఆ క్లెయిమ్ స్టేటస్ ఇట్లా చూపిస్తుంది. ఏది యూనిఫైడ్ పోర్టల్లో. సో యూనిఫైడ్ పోర్టల్లో మీరు చెక్ చేసుకుంటే కనుక క్లెయిమ్ స్టేటస్ ఇట్లాంటి అన్వాంటెడ్ రీజన్స్ వల్ల మనకి ప్రాపర్గా చూపిస్తుంది అనమాట. మన క్లెయిమ్ వేరే రీజన్ వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ వీళ్ళు చూపించే రీజన్ మాత్రం వేరే ఉంటుంది అనమాట ఇక్కడ మాత్రం. ఓకేనా, అందుకే ఎవరో కూడా యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేసాం. ఓకేనా, ఇక్కడ మాత్రం చెక్ చేసుకోవచ్చు. యూనిఫైడ్ పోర్టల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరైతే పాస్బుక్ పోర్టల్ మాత్రమే చెక్ చేయండి. ఓకేనా, సో పాస్బుక్ పోర్టల్ మాత్రమే మనకి ప్రాపర్గా చూపిస్తాను అనమాట. ఓకే, పాస్బుక్ పోర్టల్ మీకు తెలుసు కదా. ఇది పాస్బుక్ పోర్టల్. ఇక్కడ మీ సంబంధించిన యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు వితౌట్ ఓటీపీతో. సో లాగిన్ అయినప్పుడు ఏంటంటే మీకు మీ సంబంధించిన డాష్ బోర్డ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇట్లా మీకు మెనూ అనేది కనిపిస్తుంది. ఆ మెనూలో క్లెయిమ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే కనుక ఈ క్లెయిమ్స్ని అప్పుడు మీకు ఇక్కడ పెండింగ్ క్లెయిమ్స్ కానివ్వండి, సెటిల్డ్ క్లెయిమ్స్ కానివ్వండి, రిజెక్టెడ్ క్లెయిమ్స్ ఇట్లా 3 కాలమ్స్ కనిపిస్తాయి అనమాట. ఈ రిజెక్టెడ్ క్లెయిమ్స్లోకి వచ్చి చూడండి. ఇక్కడ మీకు ప్రాపర్గా ఓకేనా. సో మీ సంబంధించిన ఏదైతే పెట్టారో క్లెయిము, సో ఏ డేట్లో పెట్టారు, ఓకేనా, సో ఏ మెంబర్ ఐడి మీద పెట్టారు, ఏ టైప్ ఆఫ్ క్లెయిమ్ పెట్టారు, అది ఏం పెట్టారు, అట్లా ఎప్పుడు రిజెక్ట్ అయింది, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. దాంతోపాటు రెడ్ కలర్లో మనకు ప్రాపర్గా ఈ కారణం చేత అది రిజెక్ట్ అయ్యింది అని చెప్పేసి చూపిస్తాను అనమాట. మనకి పాస్బుక్లో ప్రాపర్గా ఈ కారణం చేత రిజెక్ట్ అయింది అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు కూడా మీరు పాస్బుక్ పోర్టల్ ఓపెన్ చేసి మాత్రమే చెక్ చేసుకోండి మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే.
ఓకేనా? సో ఈ కారణం చేత మీకు రిజెక్ట్ అయింది అనే విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. దాన్ని మీరు షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ మీరు క్లెయిమ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదా. సో పదే చాలా మందికి ఈ విషయాలు చెప్తూ ఉంటాను, చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కారణం చేత అయింది సార్, మీరు ఇట్లా అంటారేంటి ఇట్లా అంటారని అని చెప్పేసి. అట్లా కాదు. సో మీరు ఎప్పుడూ కూడాను ఈ పాస్బుక్ ఏదైతే ఉందో సో ఈ పాస్బుక్ మాత్రం ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి. మీకు ప్రాపర్గా రిజెక్ట్ అయిన రీజన్ కనబడుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను అండి. ఫైనల్గా ఏదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.